అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరే కదా, సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా. అదానితో ఒప్పందంలో లంచం తీసుకోలేదని చెప్పి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలరా? షర్మిలమ్మ బ్యాటింగ్ ఇరగదీసేస్తుంది, లాజిక్తో కొడుతుంది. ఆవిడ చెప్పిన దాంట్లో 100% నిజాలే ఉన్నాయి. అబద్ధాలుంటే మనం చర్చించుకోవాల్సిన పని లేదు. సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సెల్ఫ్ గోల్ వేసుకున్న సేపు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని అభిమానించి ఆయన్ని అభిమానించి వాళ్ళు మాత్రమే హర్షింతారు, కానీ బయట పబ్లిక్ అయితే హర్షించదు. ఎందుకంటే కళ్ళ కట్టినట్టు కనపడుతుంది అక్కడ. నేనేం తప్పు చేశాను, ఆదాని మీకు ఏమైనా చెప్పాడని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఆ క్వశ్చన్లో ఒక లాజిక్ నాకు కనపడిన లాజిక్ ఏంటంటే, ఉదాహరణకి మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాం, మన పని తొందరగా అవ్వాలని చెప్పి పోతే ఒక 100-1000 పోయిందిలే ఇచ్చేసి మన పని మనం చేయించేసుకొచ్చేద్దాం అనుకుంటాం. సేమ్ అలాగే ఆదాని కూడా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదన్నా ముష్టి పడేస్తే వాళ్ళే సంతకాలు పెట్టేస్తారులే అన్న కాన్సెప్ట్. డబ్బున్నవాడు కోటీశ్వరుడు, ఆయన పని ఆయన చేసుకుని చక్కగా జారుకున్నాడు. శుభ్రంగా జనాల నెత్తి మీద దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల కోట్లు పెట్టేసి జంప్ అయిపోయాడు. ఇప్పుడు ఇరుక్కుపోయింది ఎవరు? ఇద్దరు ఇరుక్కుపోయారు. దీనికి అవకాశం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మళ్ళీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి నాకు సాల్వాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అని చెప్పి వేస్ట్ మాటలన్నీ మాట్లాడాడు. ఎందుకన్నా పెద్ద మాటనే మాట్లాడకూడదు. నాకు తెలిసి మన స్టేట్లో ఇప్పటివరకు వచ్చిన సీఎంలు అందరికన్నా వేస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు. డబ్బే పరమావధిగా పరిపాలించాడు ఆయన. జనానికి డబ్బు ఇచ్చాం, నాకు డబ్బు వచ్చింది, సేమ్ అంతే. జనానికి డబ్బు ఇచ్చాం, మాకు డబ్బు వచ్చింది, ఇంతే. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి దయచేసి.